హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇవాల్టి వ్లాగ్‌లో వచ్చేసి కొబ్బరి పాలన్నము, ఇంకా దానికి కాంబినేషన్‌గా చికెన్ కర్రీ. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బావుంటుంది. కొబ్బరి అన్నం అయితే అసలు ఫ్లేవర్స్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది చేస్తూ ఉంటే కొబ్బరి ఫ్లేవర్ అసలు తెలీదు అంటారు. కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి. కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తూ చికెన్ గ్రేవీ చాలా బావుంటుంది రెండిటి కాంబినేషన్ కూడా. ఇక నేను ఒక టెంకాయ తీసుకున్నానండి. ఒక టెంకాయని ముక్కలుగా కట్ చేసేసి ముందు రోజే కట్ చేసి పెట్టుకున్నాను. ఒక బాక్స్‌లో వేసేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ డేకి ఆ బాక్స్‌లో నుంచి కొబ్బరి తీసేసి మొత్తం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా. ఒక గ్లాసు బియ్యానికి 1:30 గ్లాసు కొబ్బరి పాలు కావాల్సొస్తది. మధ్యలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా చిక్కటి కొబ్బరి పాలని తీసుకొని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్‌లోకి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మొత్తం కొబ్బరి పాలనంతా కూడా ఆ పైన ఉన్న పిప్పిని బాగా స్ట్రెయిన్ చేసేసి, వాటర్‌ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ మీకు కొబ్బరి పాలు సరిపోలేదనుకుంటే వాటర్‌ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఆ పిప్పినంతా కూడా మంచిగా స్ట్రెయిన్ చేసేసేయండి. చిక్కటి పాలే వస్తాయండి. ఒక గ్లాసే కదా! కాబట్టి ఒక టెంకాయ కరెక్ట్‌గా సరిపోయింది. ఒక గ్లాస్ బియ్యంకి. చూడండి ఈ విధంగా మొత్తం బాగా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇప్పుడు దాన్నంతా కూడా పడేసేయండి వేస్ట్ అదంతా. ఇప్పుడు నేను ఒక గ్లాస్ బియ్యాన్ని మంచిగా వాష్ చేసి తీసుకుంటున్నాను. నేనిక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నా. మీరు కావాలనుకుంటే నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. పెద్ద తేడా ఏముండదు. టేస్ట్ కొంచెం బాస్మతి బియ్యంతో కొంచెం బాగా బావుంటుంది అని అంటారు టేస్ట్. కాబట్టి బాస్మతి బియ్యంతో చేసుకుంటే బావుంటుంది. ఒక గ్లాస్ బియ్యానికి 1:30 గ్లాసు పాలల్లో నానబెట్టేసేయండి. చాలా బావుంటుంది ఇలా నానబెట్టి చేయడం వల్ల. ఇప్పుడు మనం బియ్యం నానేలోపు మనం చికెన్‌ని కూడా మ్యారినేట్ చేసుకుందాము. ఇక నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్‌లోకి ఉప్పు, నిమ్మరసం వేసి వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. సో, అలా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, ఇంకా కారానికి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసేయండి. మసాలాలంతా కూడా మనకి ముక్కకి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు అందులోకి సగం నిమ్మరసం అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసి చికెన్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేనిక్కడ చికెన్‌కి ఇంకా కొబ్బరి పాలన్నంకి రెండిటికి ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. టమాటోస్ నేను చికెన్‌లో యాడ్ చేస్తానండి. కొబ్బరి పాలల్లో యాడ్ చేయట్లేదు. ఒక ఆనియన్ వచ్చేసి చికెన్ కోసం అండ్ ఇంకో ఆనియన్ వచ్చేసి కొబ్బరి అన్నం కోసం. ఇంకా పచ్చిమిర్చి 4 తీసుకున్నాను. ఒక దాంట్లోకి 2 అండ్ ఇంకో దాంట్లోకి 2. కన్‌ఫ్యూజ్ కాకుండా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చిలను కూడా ఒకే విధంగా కట్ చేసుకోండి సన్నగా, పొడవుగా. తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్‌ని కూడా కట్ చేసుకుంటున్నాను. మంచిగా పైన పీల్ చేసేసి, మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకోండి. ఈ 2 ఒకేసారి చేసుకోవడం వల్ల మనకి బాగా టైమ్ సేవింగ్ అవుతుందండి. ఎప్పుడు కూడా మనము ఏదైనా రెసిపీ స్టార్ట్ చేయాలి, ఏదైనా వంట చేయాలి, కిచెన్‌లోకి ఎంటర్ అవుతానే ఒకటి చేసేసిన తర్వాత ఇంకోటి చేస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదు. టైమ్ వేస్ట్ కాకుండా 2 ఒకటేసారి కూడా చేసుకోవచ్చు. 2, 3 కూడా చేసుకోవచ్చు ఒకటేసారి. ఇబ్బందేం లేదు. టమాటోస్‌ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. కాపోతే మనం ప్రీ ప్లాన్‌గా ఉండాలి కొంచెం అంతే. ఇంకా పెద్ద ఏం బ్రహ్మ విద్య ఏం కాదు. బావుంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. టేస్ట్‌లు కూడా అన్నీ కూడా బాగా కుదురుతాయి. స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి అయితే చాలా బావుంటుంది. బటర్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్న తర్వాత నేను చూపించాను కదా! బిర్యానీ మసాలాలన్నీ దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, మిరియాలు, షాజీరా, తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసి మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దాంట్లోంచి 2 పచ్చిమిరపకాయలు, తర్వాత ఒక సగం ఆనియన్స్ వేసేసేయండి. వేసేసి ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా! బిర్యానీ బియ్యం. ఆ బియ్యంని పాలతో సహా యాడ్ చేసేసేయండి. పాలేం విరిగిపోవండి. కాకపోతే లో ఫ్లేమ్‌లో పెట్టి యాడ్ చేయండి. వేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ తగ్గించి వేయండి. వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి సరిపడా ఉప్పుని ఈ స్టేజ్‌లో అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఉప్పు మాత్రం ముందే వేయకండి. నేను వేసినప్పుడే వేయండి. వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించండి.
ఇప్పుడు దీన్ని నేను అది ఉడకడం కోసం పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా మనము చికెన్ గ్రేవీ చేసుకుందాం. మధ్య మధ్యలో రైస్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. అస్సలు మర్చిపోవద్దు. గ్రేవీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ నేను కొంచెం తక్కువగానే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత మిగిలిన పచ్చిమిరపకాయలు 2, తర్వాత మిగిలిన ఆనియన్ 1 మొత్తం అన్నిటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ మనకి బాగా సాఫ్ట్ అయిపోవాలి. మంచిగా మధ్య మధ్యలో చెక్ చేసుకోండి పక్కన రైస్‌ని కూడా. అప్పుడే ఏం ఉడికిపోదు. కొంచెం టైమే పడతది. కాకపోతే చెక్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదండి. మనము మ్యారినేషన్‌లో వేసాం కదా! ఇక్కడేం అవసరం లేదు. వేసిన తర్వాత టమాటోలను కూడా వేసుకొని ఇంకా టమాటోలు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. టమాటోలో నుంచి మనకి ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ బాగా సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇక నేను మధ్యలో రైస్ కూడా చెక్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 70% అయితే ఉడికిపోయింది. ఒకసారి మూత తీసి ఒకసారి మొత్తం బాగా రైస్‌ని మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించండి. ఈలోపు టమాటోలు కూడా బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్‌ని కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి. ఇక్కడ మనం వాటర్ కూడా ఏమి ఎయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చికెన్ కలర్ రావాలి అని కొంతమంది అనుకుంటారు. చికెన్ కలర్ రావడం కోసము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా! అది కావాలనుకుంటే కలర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనేం వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి మూత పెట్టి ఉడికించండి. ఈలోపు మనకి చికెన్ లో ఫ్లేమ్‌లో పెట్టుకోండి. చికెన్ బాగా ఉడుకుతుంది. వాటర్ కూడా బాగా రిలీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకి రైస్ అయితే అయిపోయింది. ఒకసారి బాగా కలిపేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఇంక అలా వదిలేసేయండి. చికెన్ అయ్యే లోపల రైస్ కూడా కొద్దిగా మనకి చల్లారుతుంది. బాగా పొడి పొడిగా వస్తుంది. మధ్య మధ్యలో చికెన్‌ని కూడా ఒక్కోసారి చెక్ చేసుకుంటూ మూత పెట్టి ఉడికించండి. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఉడికిపోయిందండి. చికెన్ ఒకసారి చెక్ చేసుకోండి. చికెన్ ఉడికిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఒక నిమిషం బాగా ఉడికించి మిక్స్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. లాస్ట్‌లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కొబ్బరి పాలన్నం చాలా బావుంటాయండి రెండిటి కాంబినేషను. ఈ చికెన్ మనకి దేంట్లోకైనా కూడా సెట్ అయిపోతుంది. సింపుల్ సంగటి గానీ, రైస్ కానీ, దోస, పూరి, చపాతీ దేంట్లోకైనా సింపుల్‌గా చేసుకోవచ్చు. తొందరగా చేసుకోవచ్చు. ఇంకా నేనిక్కడ సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా బావుంటుంది రెండిటి కాంబినేషన్ కూడా. మీకు ఇలాంటి కాంబినేషన్స్ కానీ, రెసిపీస్ కానీ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఖచ్చితంగా నేను లేట్ అయినా కూడా చేసి పోస్ట్ చేస్తాను వీడియో. ఇంకా దీన్ని నిమ్మకాయ ఇంకా ఆనియన్స్‌తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి. అంతే.